ఇకపోతే కొంతమందికి ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. సో, సబ్ అక్యూట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే మనకేదైనా ట్యూమర్ వల్ల గానీ, బిగ్ అల్సర్ వల్ల గానీ, ఆర్ కొంతమందికి అడిషన్స్ వల్ల గానీ, చిన్న పేగు టెంపరరీగా బ్లాక్ అవుతుంటది. సో, టెంపరరీగా బ్లాక్ అయినప్పుడు ఏమవుతది, పొట్టుబ్బరం అవుతుంటది. అండ్ కొంతమందికి గ్యాస్ కూడా పోవడం ఆగిపోతుందనమాట. సో, వీళ్ళకి మనం ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా సీటీ స్కాన్ గానీ, ఎండోస్కోపీ గానీ, ఎంటరోస్కోపీ గానీ, క్యాప్సూల్ ఎంటరోస్కోపీ గానీ చేయడం వల్ల ఈ స్మాల్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ అనేది ఒక్కోసారి బయటపడుతుంది. కానీ అదే మనం తరచుగా నాకు గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందని అనుకొని టెస్ట్ చేసుకోకుండా మిస్ అయినట్టయితే ఈ ఇంపార్టెంట్ కండిషన్ ఏదైతే సబ్ అక్యూట్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మిస్ అయిపోతే కొన్ని సందర్భాల్లో సడన్ గా సివియర్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ కి వెళ్ళిపోయి పర్ఫరేషన్ అంటే ఇంటెస్టైన్ చిల్లు పడే దారి తీసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా వాటర్ అక్యుములేషన్ వస్తుంది పొట్టలో, అంటే పొట్టుబ్బరంగా కనబడుతున్నాము. చాలా మంది నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందని సర్దుకుపోతుంటారు. అఫ్ కోర్స్ చాలా వాటర్ వచ్చినప్పుడు ఎవరు నెగ్లెక్ట్ చేయరు, బట్ కొంతవరకు వాటర్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే నా గ్యాస్ ప్రాబ్లం ఉందని సర్దుపోతుంటారు. కానీ మనం టెస్ట్ చేసినట్టయితే సింపుల్ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల లివర్ డ్యామేజ్ కనిపెట్టి వాటర్ ఇచ్చినట్టుగా కనిపెట్టి దానికి మనం టెస్ట్ చేయడము, వాటర్ పోవడానికి మందులు ఇవ్వడం వల్ల దానికి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది.